ఉంటుంది ఊర్లలో ఎక్కువ అన్నలదమ్ముల పంచాయతీ ఉంటుంది, ఆ పక్కోడితో ఏదో చిన్న పంచాయతీ ఉంటుంది. అట్లా లిటిగేషన్లో కోర్టులలో ఉన్నటువంటి భూములు డైరెక్ట్గా తీసి పార్ట్ బిలో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఆనాటి లక్ష్యం ఏంటంటే ముందు మనం డేటా పోర్టింగ్ చేసుకోవాలి, ముందు మనం రైతుకు సంబంధించి ఎవరికైతే క్లియర్గా ఉన్నాయో వాళ్ళకి టైటిల్ ఇచ్చేసుకోగలగాలి, క్లారిటీగా వాళ్ళకు రైతులకు భరోసా ఇవ్వాలి. ఆ రోజు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ అది అధ్యక్ష. ఇక పార్ట్ బిలో మిగతా అంశాలు ప్రభుత్వ భూములు కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూములు కావచ్చు, ఇట్లా రకరకాల చాలా భూములు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా పార్ట్ బిలో పెట్టినాం. అయితే ఇక్కడ చేసింది ఏంటంటే అధ్యక్ష, పార్ట్ బిలో పెట్టినటువంటి భూమిని మనం లాక్ చేసుకున్నాం అధ్యక్ష. గవర్నమెంట్ అనేటటువంటిది ఉంటే దాన్ని లాక్ చేసినాం. మళ్ళీ ధరణి పోర్టల్లో ఎవరైనా వచ్చి రిజిస్టర్ చేయాలనుకుంటే గవర్నమెంట్ భూమిని ఎక్కడ రిజిస్టర్ కానివ్వలేదు అధ్యక్ష. ఈ 4 ఏళ్లలో జరిగింది అది. అది వారి అన్న కూడా భూములలోనే వారికి బాగా అనుభవం ఉందన్న, వారికి కూడా ఐడియా ఉంది. గవర్నమెంట్ అనేటటువంటి భూమి ఉంటే లాక్ ఉండే అధ్యక్ష, ఎక్కడ కూడా మనం దాన్ని ఓపెన్ చేయలేదు. అదే అంతకుముందు ధరణి కన్నా ముందు అధ్యక్ష మనందరికీ కూడా తెలుసు, ఇవాళ నా దగ్గర చార్మినార్ని కూడా రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. అంటే రిజిస్ట్రేషన్ సపరేట్, మ్యూటేషన్ సపరేట్ అన్నటువంటి వ్యవస్థలో ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉంటే మనం తీసుకొని వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. రకరకాల కాయిదాలు సృష్టించిన అధ్యక్ష, చేసుకున్నారు. తర్వాత మ్యూటేషన్ అవుతుందా కాదా భగవంతునికి ఎరక, కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ధరణి వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం చేసుకున్నటువంటి పెద్ద అంశం ఏంటంటే అధ్యక్ష, వి ప్రొటెక్టెడ్ ద గవర్నమెంట్ ల్యాండ్ అధ్యక్ష. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా, ఇవాళ అన్న ఇక్కడ మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఒక మాట చెప్పినారు, గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతమైన. ఐ కెన్ ఛాలెంజ్ అధ్యక్ష, ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట కూడా ప్రభుత్వ భూమి ఎక్కడికి పోలేదు అధ్యక్ష. అది ప్రొటెక్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ధరణి పోర్టల్లో 2 రకాలు అనుకున్నాం అధ్యక్ష. ఒకటేమో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, రెండో భాగం అధ్యక్ష వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం మనం కేటాయించుకోవడం జరిగింది అధ్యక్ష.